ఈరోజు కేసీఆర్ సార్ ఏదైతే పిలిపించిందో ప్రతి డివిజన్లో కూడా మీటింగ్ పెట్టుకోవడం జరిగింది. ఎస్ఐఆర్ దాని కూడా అట్లే మెంబర్షిప్ దాని కూడా ముఖ్యంగా మెంబర్షిప్ అందరూ కూడా ఫోన్లనే యాప్ని డౌన్లోడ్ చేసి చేయమని చెప్తా ఉన్నాడు. బుక్కులు అనేది తీసేసింది ఇప్పుడు అందరూ కూడా. దానికి కేసీఆర్ సార్ ఫామ్ హౌస్ దగ్గర చూస్తాడు ఎవరు ఎంత మెంబర్షిప్ అవుతుంది ఏ ఎక్కడ అవుతుంది అనేది వాళ్ళ మొత్తం పెద్ద స్క్రీన్ పెట్టుకున్నారు. ఎక్కడెక్కడ ఏమేమి జరుగుతుందో ఈజీ ఐడెంటిఫై అవుతుంది. మళ్ళా కూడా చేస్తుండ్రు అంటే ఎంతమంది అయినరు ఏంటి అనేది వాళ్ళ స్క్రీన్ ఇస్తూ ఉంటుంది. ఎక్కడెక్కడ ఏ డివిజన్ ప్రకారము మండలం ప్రకారము అట్లా అందరి స్క్రీన్లు పెట్టుకుని చూస్తూ ఉంటారు. కాబట్టి దయచేసి మీరు అందరు జాగ్రత్తగా ప్రతి డోర్ క్లియర్ చేయాల్సిందే. కేసీఆర్ సార్ కానీ కేటీఆర్ సార్ హరీష్ అన్న వీళ్ళందరూ ఏం చేస్తున్నారంటే వాళ్ళు కూర్చొని చూస్తున్నామని నాకు మొన్న చెప్తా ఉంటాయి. ఇంత టెక్నాలజీ వచ్చిందంటే మనం ఉన్నా కూడా వాళ్ళకి ఇన్ఫర్మేషన్ మనం చేస్తున్నామా లేదా అనేది. కాబట్టి దయచేసి మీరందరూ కూడా ప్రతి డోర్ పోయి కంపల్సరీ చేయాలి మీరందరూ కూడా. ఎందుకంటే సుమారు 36 నుంచి 40 బూతులు ఉన్నాయి మనకు. బూత్కి ఒక 2-3 పెట్టుకున్నా కూడా మనకి ఈజీగా ఒక వారం రోజులే కంప్లీట్ చేస్తాం మనం నిజంగా కష్టపడి తెలిగితే. కాబట్టి అదన్నీ కూడా తిరిగి చేయాలని చెప్పి కోరుకుంటున్నాను. అట్లాగనే ఎస్ఐఆర్ దాని మీద కూడా ఎక్కడైతే డబ్బులు ఉంటుందో అవి ఎట్లా పోతాయి. ఇప్పుడు మీరు ఊర్లు ఉంటే ఊర్లో ఉంది ఏముంది. ఇప్పుడు 2 ఉంటే ఒక్కొక్కసారి 2 కూడా పోతాయి. మీరు మళ్ళీ కొత్తగా ఇది చేసుకోవాలి, మళ్ళీ కొత్తగా నమోదు చేసుకోవాలి. అట్లే ముస్లింస్ ఉంటున్నాయి వాళ్ళకి ఓల్డ్ సిటీలు ఉండి ఇక్కడ వచ్చిన వాళ్ళకి ఇక్కడ అక్కడ 2 శాలలో పోతాయి. వాళ్ళు కూడా అబ్జర్వ్ చేసుకోవాలి. దాన్ని కూడా మనం అందరం కూడా సహకరిద్దాం. వాళ్ళకి ఎవరికి ఏమేమి అవసరం పడుతుంది ఎట్లా, లేకపోతే మనం కూడా ఒకసారి ఎస్ఐఆర్ దాని మీద మీరందరూ కూడా చూసి మన చుట్టుపక్కల ఉంటుందో చూసుకొని అది కూడా చేయాలని చెప్పి కోరుకుంటున్నాను. ఇంకొకటి ఏంటంటే మన మెంబర్షిప్ కూడా చాలా ఈజీగా అవుతుంది. ఎందుకంటే మనం ప్రతి చోట కూడా మనం పనిచేస్తూ ఉన్నాం. అంటే నేను అవైలబుల్ ఉంటున్నాను, దేవదారు మీరందరూ కూడా అందరూ మంచిగా అవైలబుల్ ఉండి మనం అందరం పనిచేసుకుంటున్నాం. అదే కాంగ్రెస్ పార్టీ కానీ బీజేపీ పార్టీ కానీ వాళ్ళు అంత అవైలబుల్ ఉండరు, ఉత్తర షోఅప్ చేసుకుంటున్నారు. మనం చూస్తా ఉన్నాం అన్ని కూడా. ఇప్పుడు నేను ప్రతి చోట కూడా ప్రతి ఆఫీస్కి పోయి తిరిగి పని చేసుకొస్తాను. పోయి ఇప్పుడు 100 హాస్పిటల్ ఉంది. ఎన్నిసార్లు మీరు నంబరు మనం ఆపోజిషన్ పార్టీల నుండి వచ్చి మనం ఫౌండేషన్ వేసుకున్నామంటే మామూలు మాట కాదు. వీడమంటే నాకు ఏడ కావాలంటే నాకు వీడ అయితేనే 2 దిక్కుల అంటే మనం ఇక్కడ కుషారిగూడ చర్లపల్లి ప్లస్ ఏసరావు హౌసింగ్ రోడ్ మళ్ళా ఈజీగా అయితే ఇక్కడ తీసుకొచ్చాం. ఇటు సైడ్ నా చరణం ఉబ్బెలలో కూడా చిలకనారులో కూడా దగ్గర అవుతుంది. అన్ని రకాల ఆలోచన చేసి ఇక్కడ పెట్టడం జరిగింది. సెంటర్ ఉంటుందని నన్ను కొంతమంది ఉప్పలు పెట్టుంటే ఉప్పలు పెట్టి ఒక మూలకి అవుతుందని. అంటే హాస్పిటల్లో మీ సెంటర్లు ఉంటే అందరికి ఈజీ అవుతుంది. ఇంకోటి ఏంటంటే ఈ 100 బెడ్ హాస్పిటల్ కాకుండా ఇక్కడ ఎమర్జెన్సీ కేర్ కూడా ఉంటుంది. ఇక్కడ ఎవరైనా యాక్సిడెంట్ అయినా హార్ట్ అటాక్ వచ్చినా డైరెక్ట్ అంబులెన్స్ 2వ ఫ్లోర్కి వచ్చేటట్టు అవన్నీ కూడా ఆర్గనైజ్ చేస్తా ఉన్నాం. ఇప్పుడు ఇంతకుముందుకే దేవతల మేము అదంతా రౌండ్ తిరిగేటప్పుడు దీనికి కనీసం ఎన్ని రోడ్లు ఉంటే అన్ని రోడ్లు హాస్పిటల్ ఓపెన్ చేద్దాం. ఎమర్జెన్సీ ఎక్కడ పెడితే అక్కడ వచ్చేస్తారు, హాస్పిటల్ వచ్చి చూపించుకునేటట్టు అది కూడా చేస్తా ఉన్నది. ముఖ్యంగా ఒక హాస్పిటలే కాదు, అట్లే మీకు అందరూ కూడా తెలుసు 4 చెరువులు రావడం జరిగింది. ఉప్పల్ కానీ రామంతపూర్ కానీ హెచ్ఎంపి చెరువు కానీ అట్లే పోతే కాపురా చెరువు కానీ ఈ 4 చెరువులు సుమారు 150 కోట్ల రూపాయలు అయినాయి. దాన్ని కూడా తీసుకురావడం జరిగింది. ఎందుకంటే నేను ప్రతి ఆఫీసు పోయి సీఎం గారి దగ్గర పోయి 4 సార్లు మాట్లాడి రిక్వెస్ట్ చేసి తీసుకురావడం జరిగింది. మంత్రులు కలిస్తే అందరినీ. ఎందుకంటే అన్న కాంగ్రెస్ పార్టీలో ఉంటే నేను కూడా అదే పార్టీలో ఉంటే ఆ రోజుల్లో నాకు వాళ్ళందరూ ఫ్రెండ్స్ ఉంటాయి. ఈ పార్టీ మారినా మనకు రూలింగ్ పార్టీలు ఎట్లుంటే అవుతుందో ఆ రకంగా పనులు అవుతా ఉన్నాయి మీకు తెలుసు. కానీ మనం తీసుకురాగానే జీవో పెడితే వాడు ఏం చేస్తున్నారు, పాలాభిషేకం చేస్తున్నారు. అని నువ్వు కష్టపడి తీసుకొచ్చి పాలాభిషేకం కాదు కొబ్బరికాయని కొనుక్కుంటున్న వాళ్ళని మీరు వర్తలు తీసుకురండి కొబ్బరికాయలు కొట్టండి. ఆ పని చేయరు, రాగానే పాలాభిషేకం చేస్తారు, ఫోటో దగ్గర మళ్ళీ కట్టారు. మళ్ళీ నేను వర్క్ తీసుకొచ్చినట్టు మళ్ళీ ఆటే పాలాభిషేకం చేస్తారు. కాబట్టి మీరు కొన్ని ఆ విషయాలలో మాత్రం మన ఎమ్మెల్యే గారు చేస్తున్నారు. వాళ్ళు చేస్తే వాళ్ళని ఎప్పటికీ అడగండి, వాళ్ళు లెటర్ తెచ్చిందా, ఆఫీసర్లు వచ్చిందా, ఏ ఆఫీస్ ఎక్కడ నుండి కూడా వాళ్ళకి తెలియదు. ఈ రోజు దాకా రూలింగ్ పార్టీ నుండి కూడా తెలియదు వాళ్ళకి. ఇప్పుడు ఈ హాస్పిటల్ సంబంధించి ఆఫీస్ ఏముందంటే వాళ్ళు అది కూడా చెప్పలేదు. అది కోర్టులో ఒక పూలకు ఉంటుంది. వాళ్ళకి ఇప్పటిదాకా ఒకటి చూడలేదు. ఇప్పుడు హైదరాబాద్ కమిషనర్ గారికి మీరు ఒక 10 సార్లు కానీ ఒక 20 సార్లు కలవడం జరిగింది. ఎందుకంటే
నాకు పని మీద నా కాన్సన్ట్రేషన్ ఉంది కాబట్టి పని చేయాలి, నా కాన్స్టిట్యున్సీకి మంచి పేరు తేవాలనే ఉద్దేశంతో ఇవన్నీ నిర్వహణ చేయడం జరుగుతుంది. అట్లే మన పార్టీ పేరు కూడా నిలబెట్టాలని ఉండదు. కేసీఆర్ సార్ కానీ, కేటీఆర్ సార్ కానీ, హరీష్ అన్న వీళ్ళందరికీ మనకు నన్ను టికెట్ ఇచ్చి గెలిపించినందుకు మనం అందరం కూడా మీకు నాకు అందరి పేరు ఉండాలనే ఉద్దేశంతో ఇంతగానో తిరగడం జరుగుతూ ఉంది. అట్లే పోతే మీకు తెలుసు రోడ్లు కానీ, డ్రైన్లు కానీ ఏదైనా కూడా ఏ పని ఉందో స్కూల్లో పని కనిపించి ఇంకా ఈ డిపార్ట్మెంట్ ఆ డిపార్ట్మెంట్ కాకుండా అన్ని చాలా పని వస్తున్నాను నేను. మీ అందరికి కూడా ఐడియా ఉంది. ఎందుకంటే నేను రోజు పొద్దుగా లేవగానే షెడ్యూల్ కూడా పెట్టాను, ఎవరిని కలుస్తున్నా ఏం చదవలేదు, మీరు అందరూ చూస్తూ ఉన్నారు. అట్లేకపోతే ఇక ముఖ్యంగా ఈ డబుల్ బెడ్రూమ్ సంబంధించిన రాజ్యం చూసిన లేదు. నేను ఏదైతే డబుల్ బెడ్రూమ్ ఉంటుందో ఆ ఊర్లో మనకు 50% ఇచ్చినాకనే 50% వేరే చెప్తున్నాను. అట్లా ప్రతి ఊర్లో మనకి ఏ డబుల్ బెడ్రూమ్ ఉన్నాయో 50% వాళ్ళకి ఇవ్వాలి, 50% మనకి ఇవ్వాలని చెప్పి కోరుకుంటున్నాను. ఇంకా పోతే మీకు తెలుసు మరియు స్పెషల్ ఇంటెన్సివ్